సార్ ఫ్యూచర్ సిటీకి రాజధాని ప్రపంచ బ్యాంకు ప్రవేశం అమరావతి బాటలో రేవంత్. ఇది ఒకటి హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అనే దానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి గారు, బాగానే ఉంది. కానీ ఆయన చెప్పారు గొప్పగా అవన్నీ బాగా. ఇదివరకు ఇస్తాన్బుల్ అన్నారు కేసీఆర్ గారు, లేకపోతే ఇంకో టర్కీ ఏదేదో అన్నారు. కానీ ఈయన ఏకంగా న్యూయార్క్కి పెట్టారు రేవంత్ రెడ్డి. న్యూయార్క్ ఇంకా ఆ లెవెల్లోకి తీసుకుపోతానని. అంతేకాకుండా వారంలో ఒక 3 రోజులైనా నేను ఇక్కడ ఉంటానన్న పద్ధతిలో కూడా ఒక ప్రకటన చేశారు. ఇంకోటి అమరావతి వరకు ఇక్కడి నుంచి రోడ్డు వేస్తాను, తర్వాత దాన్ని బెంగళూరు ఈ రోడ్లో కూడా దాన్ని కలుపుతానని చాలా విస్తారమైన వాగ్దానాలు ప్రకటనలు నిన్న అక్కడ చేశారు. ఫ్యూచర్ సిటీ అనేది అవసరమే, కానీ హైదరాబాద్ ఇప్పుడు ఉదాహరణకు మొన్న వర్షాలు కురిచినప్పుడు మూసి పొంగి జరిగినవి ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. నగరంలో జరగాల్సినవి ఎన్ని ఉంటే మీరు ఫ్యూచర్ సిటీ అని ఎక్కడికో వెళ్తే ఎట్లా అంటే రాబోయే తరాల కోసం నేను నిర్మిస్తున్నాను. ఎంత చెప్పినా రేవంత్ రెడ్డిది చంద్రబాబు నాయుడు స్కూలే కదా. ఆయన సిఆర్డిఏ పెడితే ఈయన ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఈయన ఒకటి ఇక్కడ పెడుతున్నారు. ఇంకా మూడవది ముచ్చటైంది ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు కూడా చాలా కీలకం కదా ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. సో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, జపాన్ బ్యాంకు వీటితో కూడా టైఅప్ కావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి తగినట్టే అంతకుముందు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం కానీ. సో తెలంగాణలో చాలా కీలకమైన ఒక విధంగా మరో అమరావతి, హైదరాబాద్ అంత పెద్ద రాజధానిగా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడి నుంచి పాలిస్తానని చెప్పడం నిజానికి కొంచెం సంచలనాత్మకమైనవే. మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకోవడం మీద కూడా కేటీఆర్ చాలా తీవ్రమైన ఆరోపణలు అవి చేస్తున్నారు. ఒకటైతే ఉంది వర్మ పీపీపీ అని మనం చూస్తున్నాము. పీపీపీలో కట్టిందే మెట్రో అంటే విస్తరించండి బాబు అంటే లేదు మేము వెళ్ళిపోతాం మీకు అప్పగించంటే వాళ్ళ దగ్గర నుంచి 15,000 కోట్లు 19,000 కోట్లు అప్పు తీసుకొని 2,000 కోట్లు ఎదురిచ్చి వాళ్ళ దగ్గర 300 ఎకరాల భూమి కూడా ఉంది. అంటే ఇన్ని ఇచ్చినా కానీ నువ్వు రెండో దశలోకి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళకపోతే ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. మళ్ళీ ఫ్యూచర్ సిటీలో కూడా ప్రపంచ బ్యాంకు వస్తే దాదాపు ఇలాంటివి మనం చూస్తాం. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ తెలియదు, కానీ తెలంగాణ రాజకీయాలు మటుకు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్లో మాగంటి సునీతను ప్రకటించడం కానీ, బీసీ రిజర్వేషన్లు కూడా ముందే చెప్పి ఈరోజే లోకల్ బాడీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అలాగే కండువా మార్చిన ఎమ్మెల్యేల విచారణ కూడా జరుగుతుంది. సో చాలా కోణాల్లో తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నుంచి చక్కబెడతారేమో మనం చూడాలి. సార్ అది టెర్రరిస్తాన్ ఆదుకుంటున్న అమెరికా.